Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమా చేయడం ఈజీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ చిన్న సినిమాకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆర్టిస్ట్ని రెడీ చేసుకోవాలి, ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవాలి, అందరినీ గ్యాదర్ చేయాలి. రకరకాల సిచ్యువేషన్స్తో, రకరకాల ప్రాబ్లమ్స్తో మనం చిన్న సినిమాని చేస్తాం. సో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి మనం చిన్న సినిమాని ప్యాషన్తో చేసామనుకుంటే రిలీజుల దగ్గర విపరీతమైన ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత, థియేటర్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ జేబులోకి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. అయితే చిన్న సినిమా రిలీజ్ అవ్వడం, దాంతోపాటు చిన్న సినిమా చేసిన ప్రొడ్యూసర్కి డైరెక్ట్గా డబ్బులు రావడానికి ఓ ఐడియా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ స్ట్రాంగ్గా చేస్తున్నాను. ఐడియా మనది కాదు. సో ఐడియా ఎవరిదైనా కూడా గొప్ప ఐడియా ఉంటే దాన్ని చిన్న సినిమాకి ఎప్పుడు కూడా నేను తీసుకుంటూ ఉంటాను. సో రీసెంట్ టైమ్స్లో మాంగళ్యం అని డిఫరెంట్ సినిమాలు చేసి యూట్యూబ్లో వదిలిన బండి సరోజ్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో తను ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇది. డైరెక్ట్గా కళ మాది వేల మీది అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్తో తను యూట్యూబ్లో రిలీజ్ చేశాడు సినిమాని. సో దానికి ఆ సినిమా నచ్చిన వాళ్ళు వాళ్ళకు నచ్చిన విధంగా తనకి సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా. గూగుల్ పే, ఫోన్పే ఇచ్చి ఆ ప్రాసెస్లో బండి సరోజు చాలా బాగా సక్సెస్ అయ్యారు. కానీ తన పరిధి వరకే అది ఉండిపోయింది. టోటల్గా చిన్న సినిమాకు అది ఆపాదిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఐడియాని నేను తీసుకోవడం జరుగుతోంది. ఆ ఐడియా ఇచ్చిన బండి సరోజ్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి ఐడియాసే చిన్న సినిమాను బతికిస్తాయి. అందువల్లే మనం ఫ్రీ సినిమా థియేటర్ అనే కాన్సెప్ట్లో ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ చిన్న సినిమాను ఇష్టపడి, చిన్న సినిమాను ప్రాణంగా భావించే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ సో ఇక నుంచి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీరు సినిమా రెడీ చేసిన తర్వాత, రెడీ చేసే ముందు సెన్సార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎవరి కాళ్ళు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మన కంటెంట్ యూట్యూబ్లో స్ట్రాంగ్గా రిలీజ్ చేసుకోవచ్చు. ఒక థియేటర్ కాదు, ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే 100 థియేటర్లో రిలీజ్ చేద్దాం. 100 యూట్యూబ్ ఛానల్లో మన సినిమా రిలీజ్ అవుతుంది. లేదు, మనము పోను ఇంకా స్ట్రాంగ్ అయ్యే కొద్దీ నాకు తెలిసినంత వరకు 10,000 థియేటర్లలో మన సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సో ఎప్పుడు కూడా మనం ఒక కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మెల్లగా స్టార్ట్ అవుతుంది. చినుకు గాలివాన అయిపోయి ఒక సునామీలాగా క్రియేట్ అవుతుంది. అదే చిన్న సినిమాగా జరగబోతోంది. దానికి బీజం నేను వేస్తున్నాను, మొదటి అడుగు నేను వేస్తున్నాను. నాతో పాటు నడిచిన ఆర్టిస్టులు, నా టెక్నీషియన్లు అందరూ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. సో డబ్బులు వచ్చే ఐడియా, చిన్న ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చే ఐడియా, ఇది ఎక్స్ట్రాడినరీ ఐడియా. బండి సరోజ్ ఇచ్చిన ఐడియా అనేది చిన్న సినిమాకి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్లోనే డబ్బులు పడాలి. సో మీ చిన్న సినిమాకి మీ గూగుల్ పే స్కాన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ స్కాన్ని స్టార్టింగ్లో మెన్షన్ చేయండి, ఇంటర్వెల్ టైంలో మెన్షన్ చేయండి, ఎండింగ్లో మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా జస్ట్ దాన్ని స్కాన్ చేసుకొని డైరెక్ట్గా మనకు అకౌంట్లోకి, మన ప్రొడ్యూసర్ అకౌంట్లోకి డబ్బులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. సో కమింగ్ డేస్ చిన్న సినిమాకి మంచి రోజులు రాబోతున్నాయని నేను అనుకుంటున్నాను. మంచి రోజులు వచ్చే విధంగా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో చిన్న సినిమాకు డబ్బులు వచ్చే ఐడియా ఇది. దీన్ని ఫ్రీ సినిమా థియేటర్ యూట్యూబ్లో వందలు వేల ఛానల్స్లో మన చిన్న సినిమా రిలీజ్ చేసే ప్రాసెస్లో డైరెక్ట్గా ప్రొడ్యూసర్కు డబ్బులు వచ్చే ఐడియా ఇది. దీన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. సో మీరు సినిమా స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే, చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. కమ్యూనికేషన్లోకి వచ్చి స్టెప్ బై స్టెప్ మీకు స్టార్టింగ్ స్టేజ్ నుంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే గైడెన్స్ నా నుంచి ఉంటుంది. చిన్న సినిమాను బతికిద్దాం. చిన్న సినిమా బతుకుతేనే సినిమా పరిశ్రమ స్ట్రాంగ్గా ఉంటుంది. పూర్తిగా రోజులు మారిపోయాయి, ట్రెండ్ మారిపోయింది.
ట్రెండ్కి తగ్గట్టు మనం వెళ్ళాలి, కానీ పాత ధోరణిలో పాత మూస ధోరణిలో వెళ్తే చిన్న సినిమాని బతికించలేం. అందువల్లే కొత్త కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తూ చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్దాం. సో నాకు తెలుసు కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్ దగ్గర కావాల్సినంత న్యూ కంటెంట్ ఉంది. మూస ధోరణిలో ఉండే కంటెంట్ కాదు, కొత్త పద్ధతిలో ఎంతోమంది సినిమాలు చేయగలరు. వాళ్ళకి కావాల్సిందల్లా కేవలం సపోర్ట్ మాత్రమే. ఆ సపోర్ట్ స్టెప్ బై స్టెప్ ప్రతి చోట మనము ఇచ్చుకుంటూ చిన్న సినిమాలని కాపాడుకుంటూ వెళ్దాం. చిన్న సినిమాలని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్దాం. మీ సినిమా చిన్న సినిమా స్టార్ట్ అవుతుంది అనుకుంటే లేట్ చేయకుండా ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో అన్నయ్య చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాను, మీ సపోర్ట్ కావాలని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పర్టికులర్ గ్రూప్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఆ గ్రూప్లో మీకు ఇక స్టెప్ బై స్టెప్ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదని. అందరం కలిసి చిన్న సినిమాలు చేద్దాం. చిన్న సినిమాలు చేస్తూ మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ఒక విజిటింగ్ కార్డులకు ఫస్ట్ చిన్న సినిమా చేయండి. నాకు ఆకు ఎక్విప్మెంట్ కావాలి ఈ ఎక్విప్మెంట్ కావాలి అనుకోకుండా ఫస్ట్ చిన్న సినిమా చేయండి, మీరేంటో ప్రూవ్ చేసుకోండి. దాని తర్వాత పెద్ద సినిమాలు అవే వస్తాయి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, లేట్ చేయకుండా ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 ఈ నెంబర్కి నాకు కమ్యూనికేషన్లోకి వచ్చి చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజిస్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.